హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. సార్ గూగుల్ మ్యాప్స్ అంటే గూగుల్ మ్యాప్స్ అనే దాన్ని యూస్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఒక్కొక్క వీడియో మీద నేను చూశాను. ఎలా సార్ అది ఏ విధంగా ఉంటుంది? అంటే చాలా మందికి అది ఇంట్రెస్టింగ్ అనమాట. చాలా మందికి అసలు ఐడియా లేదు సార్. చాలా మంది నవ్వుతారు కూడా. అంటే గూగుల్ మ్యాప్స్ మేము రోజు గూగుల్ మ్యాప్స్ వాడతాము. మ్యాప్స్ అంటే ఏదో వెళ్ళేటప్పుడు అడ్రస్ తెలియకపోతే ఎదుగుకోవడానికి వాడుతుంది తప్ప గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు ఇప్పుడు దాకా వినలేదు అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అవును, నిజానికి ఒక గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా చాలా రకాల పద్ధతుల్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా సార్ అదే? ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా మనీ ఎర్న్ చేసే పద్ధతుల్లో బాగా చాలా హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేసే పద్ధతి ఏంటంటే సార్ 360 వీడియోస్. 360 వీడియోస్ అంటే ఏంటంటే ప్రతి బిజినెస్కి కూడా ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, ముఖ్యంగా ఒక హోటల్కి వెళ్ళాలి. వెళ్ళే ముందు ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా మ్యాప్కి వెళ్ళి రివ్యూస్ చూసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇమేజెస్, ఆ హోటల్ సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా చూస్తున్నాం. అది ఇప్పటి వరకు అండి. బట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఆ ఇమేజెస్తో కూడా కొంతవరకు మోసపోతూ ఉన్నాం అన్న ఉద్దేశంతో అందరూ కూడా 360 వీడియోస్ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. అంటే ఏంటి అంటే ఏదైతే మనం హోటల్కి వెళ్ళబోతున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రూమ్ని 360 రికార్డ్ చేసి ఓకే ఆ ఇమేజెస్ని లేదా ఆ వీడియోస్ని వాళ్ళ గూగుల్ మ్యాప్ దానిలో పెడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు రాకముందే ఆ 360 వ్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బిజినెస్ వాళ్ళు కూడా ఈ 360 వీడియోస్ కోసం చాలా ఎక్కువ మంది కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. నాకైతే చాలా వరకు కాల్స్ దీని గురించి వస్తూ ఉంటాయి. సార్ ఇట్లా మా దాన్ని మా బిజినెస్ని మొత్తం ఈ 360 వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాము. నేను నా గూగుల్ మ్యాప్ వీడియో చూసి చాలామంది దాని గురించి కాల్ చేసేవాళ్ళు సార్. ఓకే. సో మనకేంటంటే ఆల్రెడీ వేరే కంట్రీస్లో చాలా బాగా ఉంది. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా దీనిలోకి ఎంటర్ అవుతున్నారు. అంటే చాలా స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఉంది. ఇప్పుడు కనుక దీనికి ఎవరైనా క్యాప్చర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీగా ఉంటుంది. అంటే ఏంటంటే ఈ ఒక రూమ్ ఉంది సార్, ఎగ్జాంపుల్ ఒక 500 SFT ఉంది. ఈ 500 SFT రూమ్ 360 షూట్ చేయడానికి దాదాపు దగ్గర ఒక 3000 నుంచి 5000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇది ఒక రూమ్ని వాళ్ళు షూట్ చేసి దానిలో గూగుల్ మ్యాప్లో అప్లోడ్ చేసినందుకు గాను 3000 రూపీస్ నుంచి 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే. 10,000 కూడా ఛార్జ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద ప్లేస్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి. కొన్నిటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఉంది లేదా పెద్ద కాలేజ్ ఉంది, దానికి 1 lakh 2 lakh రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. అంటే ఏంటి అంటే మొత్తం 360 మొత్తం క్యాంపస్ మొత్తాన్ని కూడా షూట్ చేస్తారు. వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే జస్ట్ ఒక 360 కెమెరా ఉంటే సరిపోతుంది. కెమెరా లేని వాళ్ళు కూడా 360 కెమెరాస్ రెంట్కి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు మనకి ప్రతి వస్తువు కూడా ఏ ఫర్నిచర్ కావాలి అన్నా కూడా రెంట్కి తీసిన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 360 కెమెరాస్ ఒకవేళ కొనుక్కోలేని వాళ్ళు కూడా రెంట్కి తీసుకునైనా కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే అసలు ఇలా చేయొచ్చు అని తెలిస్తే వాళ్ళకి ప్రాసెస్ తెలిస్తే ఎవరైనా సరే చేస్తారు. దీనికి ఏంటంటే మనం గూగుల్కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, అదొక అడ్వాంటేజ్. గూగుల్కి వెళ్ళి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్లో ఒక 50 ప్లేసెస్ని కనుక 360 నేను తీసి కనుక అప్లోడ్ చేస్తే గూగుల్ నాకు పర్మిషన్ ఇస్తుంది. 360 ఫోటోగ్రాఫర్ కింద నాకు లిస్ట్ చేస్తుంది. అంటే ఎవరన్నా గూగుల్లోకి వెళ్ళి గూగుల్లోనే లిస్టింగ్ ఉంటుందండి. అంటే ఏ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు విజయవాడలో అని వెతికితే అక్కడ మన పేరు చూపిస్తుంది గూగులే. సో దాని ద్వారానే బిజినెస్ వచ్చేది. మనకు అసలు మనం ఎక్కడ బయటకు వెళ్ళి ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో కేవలం అది సెర్చ్ లో చూపిస్తుంది ఆ ఏరియాని బట్టి. ఎస్, అంటే 360 ఫోటోగ్రాఫర్స్ ఎవరు ఉన్నారు విజయవాడ, హైదరాబాద్. అది మీకు చెప్పినట్లుగా ఒక బిజినెస్ని కనుక మనం 360 షూట్ చేయాలి అంటే అది ఒక చిన్న సింగిల్ రూమ్ అయినా కూడా మినిమం 5000 నుంచి 1 lakh 2 lakh రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ ద ప్లేస్ అండి. అంటే ఎన్ని రూమ్స్ క్యాప్చర్ చేయబోతున్నాము, ఎంత ఎస్ఎఫ్టీ లెక్కన అనుకోండి, ఎస్ఎఫ్టీని బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు. చాలా మంచిదండి. అంటే ఏదో పార్ట్ టైం ఇన్కమ్లా కాదు, ఒక ఫుల్ టైం బిజినెస్ లాగా చేసుకోగలిగేంత స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఓకే. వాళ్ళకి దీనిలో ఏంటంటే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా అంత ఇదిగా అవసరం లేదు. జస్ట్ ఆ 360 కెమెరాకి సంబంధించిన ఐడియా ఉంటే సరిపోతుంది. అంతకుమించి వేరే ఇది కూడా అంత అవసరం ఉండదు. ఓకే. సో ఈ విధంగా గూగుల్ మ్యాప్స్లో 360 వీడియోస్ సంబంధించిన బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఎలా సరే ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏమన్నా చూపిస్తారా దానికి సంబంధించి? దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఓకే, ఏ విధంగా చేయాలి ఏంటనేది కూడా మీకు ఇక్కడ జస్ట్ స్క్రీన్ రన్ అవుతుంది. దాంతోపాటు ఇదొక పద్ధతి అయితే ఇంకొక పద్ధతి ఉంది. ఇంకోటి ఏంటి సార్? వేరే బిజినెస్ వాళ్ళకి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెయింటైన్ చేయడం. అంటే ఎలా అయితే సెలబ్రిటీ సోషల్ మీడియా మెయింటైన్ చేస్తూ ఉంటామో సేమ్ అదేవిధంగా చాలా బిజినెస్కి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. మెయింటైన్ చేసినందుకు గాను మంత్లీ 5000 10,000 20,000 ఛార్జ్ చేస్తూ ఉంటాను. బేస్డ్ ఆన్ వాళ్ళకి ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఎంత రివ్యూస్ వస్తున్నాయి అనేది. అంటే
ఎన్ని అప్డేట్స్ చేయాలి అనే దాన్ని బట్టి మనం ఆ బిజినెస్ సైజుని బట్టి మనం 5,000 నుంచి 20,000 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తూ ఉంటామండి. ఆ విధంగా ప్రజెంట్ నేనే ఒక 40 బిజినెసెస్ వరకు కూడా నేను గూగుల్ మ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఓకే, 40 బిజినెస్కి సంబంధించి వాళ్ళు కూడా అంటే మీకులాగా నేర్చుకొని వెళ్ళాలి అని అంటే ప్రాసెస్ ఏంటండి? మనకేంటంటే డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ ఏంటంటేనండి వీటన్నిటిలో కూడా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మెయింటైన్ చేయడం అంటే ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఫలానా ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో అమీర్పేటలో ఉంది. ఇప్పుడు ఎవరో కొత్తగా ఏరియాకి వచ్చారు, వచ్చినప్పుడు ఏం చేస్తారండి జనరల్గా గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి గూగుల్ మ్యాప్లో వెతుకుతారు ఫలానా పైథాన్ కోర్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట అని వెతికితే ఈ గూగుల్ మ్యాప్స్ ఏవైతే లిస్టింగ్ ఉన్నాయో ఆ లిస్టింగ్లో ఏదైతే మనం ఆపరేట్ చేస్తున్నామో అది టాప్ వచ్చేలా చేసే ప్రాసెస్ అండి. ఓకే, సిమిలర్లీ ఎస్ఈఓ అనుకోండి, వెబ్సైట్ ఎస్ఈఓ అదే విధంగా చేస్తామో దగ్గర దీనికి కూడా అదే విధంగా చేస్తాం. సో ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్లో వాళ్ళకి ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది క్లియర్గా. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ కోర్సులనే మనం ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. ఓకే, లేదు ఇండివిజువల్గా దీని వరకే కావాలి అన్నా కూడా మనం ఎక్స్క్లూజివ్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, గుడ్. ఒకసారి వీడియో చూద్దాం సార్. రైట్ సార్. మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే గూగుల్ స్ట్రీట్ వ్యూ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు మీ 360 డిగ్రీ ఫొటోస్ని ఒకవేళ మీ దగ్గర 360 డిగ్రీ ఫోటో ఉంటే దాంతో క్యాప్చర్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడైతే మీరు 50 ఫొటోస్ అప్లోడ్ చేస్తారో ఆ 50 ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ గూగుల్ ట్రస్టెడ్ ఫోటోగ్రాఫర్ బ్యాడ్జ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా బిజినెస్ పీపులే మీకు కాల్ చేస్తూ ఉంటారు, మీ లొకేషన్లో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్. ఈ విధంగా కేవలం ఒక గూగుల్ మ్యాప్స్లో ఉన్నటువంటి ఈ ఒక్క ఫీచర్ను ఉపయోగించుకుని ఆల్మోస్ట్ పర్ డేకి 5,000 నుంచి 10,000 ఎర్న్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ మోడల్ ఏంటంటే లొకేషన్స్ కానివ్వండి ప్రతిదాన్ని కూడా మనం 360 డిగ్రీ వీడియోతో ఒక పద్ధతి, ఇదొక పద్ధతి, రివ్యూస్తో ఒక పద్ధతి. అంటే ఏంటంటే ఏదైతే రివ్యూస్ మానిటర్ చేస్తూ నెగిటివ్ రివ్యూస్ని ఎలా డీల్ చేయాలి దాన్ని రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అంటాం, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అంటాం. సో నెగిటివ్ రివ్యూ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దానికి సంబంధించి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి, ఓకే అంటే అది నెగిటివ్ తీసేలాగా తగ్గించేలాగా ఏ విధంగా చేయొచ్చు. కొంతమంది ఏంటంటే కాంపిటేటర్స్ కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు, అలాంటి వాటిని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్లో మనం హ్యాండిల్ చేసేటువంటివన్నీ. ఓకే, సో ఎవరైతే వీటిని నేర్చుకుంటారో ఓన్లీ ఈ ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ మీద కూడా వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఓన్లీ గూగుల్ మ్యాప్స్ చేసుకుంటూ కూడా వాళ్ళ ఇంట్లో ఉండి మన చక్కగా నెలకు 20,000 50,000 వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. జాబ్ చేయాలి అన్నా కూడా దీనికి సంబంధించిన ఆన్లైన్ రెప్యుటేషన్ రిలేటెడ్ ఈ మ్యాప్స్ రిలేటెడ్ కూడా కొన్నింటిలో జాబ్స్ కూడా ఉంటాయి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సాయి రమేష్ గారు చాలామంది కోర్సెస్ అంటే ఆన్లైన్ యాప్స్ త్రూ మనీ అర్న్ చేసుకోవాలనుకుంటారు, లేదు అని అంటే కొంతమంది ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి విషయాల్లోనే మొబైల్ యూస్ చేసినా సరే మనీ సంపాదించుకుందాం అనుకొని ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సార్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో కేవలం మొబైల్ ఉపయోగించి మనీ చేసే పద్ధతులు ఒక 50 పైగా ఉంటే, ల్యాప్టాప్ ద్వారా చేసే ఒక 50 పైగా, మొత్తానికి ఒక 100 పైగా వేస్ అయితే ఉన్నాయండి. వీళ్ళు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టికల్గా చూసేటప్పుడు కానీ వాళ్ళకి ఒక ఐడియా రాదు. బయట నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇది నేను చేయగలనా అనే క్వశ్చన్ ఉంటుంది. కొన్ని చేయగలనా అనే కూడా అక్కడికి వచ్చిన తర్వాత మొహమాట పడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకోండి. కొంతమంది ఏమంటారంటే యూట్యూబ్ దగ్గరికి వచ్చేసరికి నేను ఫేస్ చూపించాలా, నేను చూపించడం ఇష్టం లేదు, లేదా మాట్లాడలేకపోతున్నాను, ఈ విధంగా అంటే చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ అక్కడికి వచ్చి స్టక్ అయిపోతూ ఉంటారు. అందుకని చెప్పి మనం ఏమంటామంటే ఒక కోర్స్ కాకుండా డిజిటల్ మార్కెటింగ్ మొత్తం నేర్చుకుంటే లైఫ్లో మళ్ళీ ఇంకేం చేయాల్సిన అవసరం రాకుండా ఓన్లీ వీటి మీదే ఏదో ఒక పద్ధతి చేసుకుంటూ లైఫ్ లాంగ్ మనం వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నెలకు 20,000 to 50,000 వరకు అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అండి, పార్ట్ టైంగా ఇంట్లో ఉండి చేసుకుంటూ. ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంటారు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మొత్తం కూడా హైదరాబాద్లో ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు డెమో క్లాస్కి రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సాయి రమేష్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్సెస్ ఉన్నాయి. సో టెక్నికల్గా ఎవరైనా సరే ముందుకెళ్ళాలి లైఫ్లో, ఇంట్లోనే కూర్చొని మనీ ఆన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని డిజిటల్ మీడియా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అంటే అది ఏ విధంగా ఉంటుంది అని అంటే త్రూ ఫేస్బుక్ యూస్ చేసి మనీ ఏ విధంగా అర్న్ చేయొచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ త్రూ మనీ అర్నింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, గూగుల్ యాడ్స్ త్రూ ఏ విధంగా వెళ్ళొచ్చు, అండ్ దాంతోపాటు యూట్యూబ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, అటు సబ్స్క్రైబర్స్ కానివ్వండి, వ్యూవర్షిప్ని కానివ్వండి ఏ విధంగా పెంచుకోవచ్చు,
అండ్ కొన్ని ఆన్లైన్ మనీ యాప్స్ ఉంటాయన్నమాట. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, ఒక చిన్న క్లిక్ తోటి మీకు కావాల్సినటువంటి విధంగా మనీ ఎర్న్ చేసుకోవాలి, పర్ మంత్ 20,000 పైన 25,000 పైన ఎర్న్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. ఆ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా అటెండ్ అవ్వచ్చు. కొన్నిసార్లు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ అయినా పెట్టవచ్చు, ఫాలో అయితే కనీసం అప్డేట్స్ అయినా సరే దాని త్రూ తెలుసుకోవచ్చు మీరు. క్లాసెస్ కూడా హైదరాబాద్లోనే జరుగుతాయి. సో మీరు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు రావచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.